అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నువ్వుల చిక్కీని పర్ఫెక్ట్గా క్రంచీగా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ కరెక్ట్ కొలతలతో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలా చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ముందుగా ఒక బౌల్ని పెట్టుకొని 1 కప్పు దాకా నువ్వులను తీసుకోండి. ఏ కప్ అయినా మెజరింగ్ కప్పు తీసుకోండి. ఒకే కప్పుతో కొలుచుకోండి. సో 1 కప్పు నువ్వులను తీసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ వేయించుకోండి. చిటపట్లాడే వరకు మంచిగా ఫ్లేవర్ వచ్చి సో క్రంచీగా వేగే వరకు వేయించుకోండి. ఇవి 5 మినిట్స్లో వేగిపోతాయి చాలా త్వరగా. అంతేకాకుండా దగ్గరుండి వేయించుకోండి. అప్పుడే క్రిస్పీగా వేగుతాయి, ఎక్కడ మాడకుండా లోపల వరకు వేగుతాయి. సో ఇలా క్రంచీగా వేగినప్పుడు సో ఒక గుప్పెడన్ని ఆల్రెడీ వేయించుకున్నాను పల్లీలు, అయినా ఇంకొకసారి ఇందులో వేసి క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకుంటున్నాను. పొట్టు తీసి 2 బద్దలుగా చేసుకొని వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోండి. ఒక గుప్పెడన్ని మాత్రమే వేసుకోండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోండి. వేస్తే చాలా బాగుంటాయి అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు. సో వీటన్నిటిని ఒక పళ్ళెంలో వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. నువ్వులు చల్లారేలోపు మనం ఏ ప్లేట్లో అయితే నువ్వులు చిక్కీ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. అంతా అప్లై చేసుకుంటే ఈజీగా అనేది నువ్వులు చిక్కీ ఊడొచ్చేస్తుంది. బటర్ పేపర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. సో ఎప్పుడైనా ఇదే మెజర్మెంట్తో చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా చిక్కీ క్రంచీగా వస్తుంది. తర్వాత ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో ఎక్కడైనా తరకలు పుల్లలు అలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని కూడా పాకం పట్టుకోవచ్చు. లేదంటే సిమ్లో పెట్టుకొని ఇదంతా బెల్లంని బాగా మిక్స్ చేసుకుంటూ కింద మాడిపోతుంది కదా, అలా మాడకుండా మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకున్నారంటే 2-3 నిమిషాలు ఇదే కంటిన్యూస్గా కలుపుతున్నారంటే బెల్లం అనేది ఎక్కడ ఉండలు లేకుండా పాకం అనేది ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్గా అంత బాగా కరిగిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా, అప్పుడు కూడా పాకం వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అప్పుడు పాకం రాదు. చూడండి, ఇక్కడ పాకం వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ పాకం అనేది రాదు. నీళ్ళలో వేసి చూసుకున్నారంటే మెత్తగా ఉంటుంది, సాగుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు పాకం వచ్చేసిందని త్వరపడి మీరు నువ్వులు వేశారంటే మాత్రం సాగుతూ చాలా మెల్టింగ్గా మెత్తగా అయిపోతాయి. సో అలా కాకుండా వెయిట్ చూడండి, ఇలా ఇరిగిపోతుంది. అలా కాకుండా మీరు వెయిట్ చేసి పాకం వచ్చే వరకు చూసుకోండి. సో ఇలా తిప్పుతూ కంటిన్యూస్గా ఉన్నారంటే పాకం అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా బాగా బెల్లం అంతా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నారంటే మంచి షైనింగ్గా వస్తుంది, క్రంచీగా వస్తుంది, పాకం అనేది ఎక్కడ సాగదు. ఇదే విధంగా కలుపుతూ ఉంటే చూడండి ఇలా నురగలుగా దగ్గర పడి ఉంటుంది. అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సో బెల్లం అనేది కరిగిన తర్వాత కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే పాకం త్వరగా వచ్చేస్తుంది. అండ్ ఎక్కడైనా వెళ్ళిపోయారు కూడా పాకం వచ్చింది లేదు తెలియదు. సో పాకం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుందో ఇలా కలర్ బాగా చేంజ్ అవుతుంది. అంతేకాకుండా దగ్గర పడి నురగలు అనేది ఫామ్ అవుతుంది బెల్లంలో. చూడండి, ఇలా వాటర్లో వేసి చూస్తే ఎక్కువ సౌండ్ రావాలి. సౌండ్ వచ్చిన తర్వాత ఇలా చిటపటమని విరగాలి మధ్యలోకి. అప్పుడు మనకి పాకం అనేది వచ్చిందని అర్థమవుతుంది. పటపట అని ఎరిగితే మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా పాకం వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకున్నారంటే అచ్చంగా బయటకు ఉన్నట్టు క్రిస్పీగా పైన షైనీగా క్రంచీగా ఎన్ని రోజులు ఉన్నా అసలు పాడవకుండా చాలా బాగుంటాయి. తర్వాత ఇలా పాకం వచ్చిన తర్వాత మనం వేయించుకున్న నువ్వులన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం పాకం వచ్చిన తర్వాత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ మీకు గట్టిపడింది అనుకుంటే కొద్దిసేపు హీట్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ప్లేట్లోకి వేసుకోండి. ఒక గరిటెతో కానీ ఏదైనా ఒక గిన్నెకి కానీ నెయ్యి రాసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మీరు ఒక నైఫ్కి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక చిన్న స్క్రాచ్ ఇచ్చారంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా అన్ని ఘాట్లు పెట్టేసుకోండి. కొంచెం ఫాస్ట్గా చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత కింద నుంచి ప్రెషర్ ఇచ్చారంటే ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది. లేదు అంటే ఒక నైఫ్ తీసుకొని సైడ్ నుంచి ఇలా స్క్రాచ్ చేశారంటే మొత్తం అచ్చుగా మొత్తం పైకి అంతా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఇంకా నేను చూపిస్తున్నప్పుడు కొద్దిగా వేడిగానే ఉంది, కొంచెం మెల్ట్ అవుతుంది. చూడండి, సైడ్ కొంచెం ఈజీగా కట్ అయిపోతున్నాయి. ఈ విధంగా కట్ అయిపోతాయి. ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నారో అదే కప్తో బెల్లం తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులు పాడైనా ఎంజాయ్ చేయొచ్చు. పాలు తాగిన పిల్లలకి కాల్షియం తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి రోజు చిక్కి స్కూల్కి పెట్టివ్వండి. రోజు మహిళల్లో కూడా 35 నుంచే కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇలాంటి నువ్వులు చిక్కి రోజు ఒకటి తీసుకున్నారంటే మార్నింగ్ హెల్తీగా కాల్షియం అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.